అందరికీ నమస్కారం. ఇప్పుడేంది వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈరోజు వరకే ఛాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ప్రయోజనాలకు పొందేందుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ను అంటే యూఏఎన్ నంబర్ను యాక్టివ్ చేయించుకోవాలి. అలాగే వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ను లింక్ చేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులకు, ముఖ్యంగా కొత్త ఉద్యోగులకు 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 3 రోజులకు లేదు, ఈ రోజు వరకే అండి. మీరు ఈ రోజు వరకే అది యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యూఏఎన్ను యాక్టివేట్ చేసుకునేందుకు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ గడువు జనవరి 15, 2025 వరకు పొడిగించింది. అంటే ఈ రోజు వరకు పొడిగించింది. ముందుగా యూఏఎన్ యాక్టివేట్ చేసేందుకు చివరి తేదీ నవంబర్ 20 ఉండేది. అయితే మళ్ళీ తర్వాత డిసెంబర్ 15కు పొడిగించారు. అయిన తర్వాత మళ్ళీ జనవరి 15కు అయితే పొడిగించడం అయితే జరిగింది. బడ్జెట్ 2024 ప్రభుత్వం ఈ ఈఎల్ఐ స్కీమ్ను ప్రకటించింది. ఈ స్కీమ్లో 3 రకాల స్కీమ్లు ఉన్నాయి. ఏబీసీ. ఈ 3 స్కీమ్ల లక్ష్యం ఉపాధి కల్పనకు. అయితే యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి అయితే సందర్శించాలి. epfindia.gov.in అనేది లాగిన్ అవ్వండి. ఎడమ వైపు కనిపించే సర్వీస్ విభాగంలో ఫర్ ఎంప్లాయీస్పై క్లిక్ చేయండి. సేవల కాలంలో 2వ స్థానంలో కనిపించే మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్ OTCS పై క్లిక్ చేయండి. దీని తర్వాత యాక్టివేట్ యూఏఎన్ నంబర్ని క్లిక్ చేయండి. ఇప్పుడు 12 అంకెల యూఏఎన్ ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ మొదలైన వాటిని ఎంటర్ చేయండి. దీని తర్వాత కింద ఇచ్చిన డిక్లరేషన్ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు కింద కనిపించే గెట్ ఆథరైజేషన్ పిన్ నంబర్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. దీన్ని నింపి బటన్పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్